దేవుని నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ దినము కొన్ని మాటలు మనము దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం. నిన్న నేను కొన్ని మాటలు ఈ యొక్క వీడియో ద్వారా పెట్టినందున కొందరు విశ్వాసులు సంతోషపడ్డారు, పాస్టర్లు సంతోషపడ్డారు. చాలా సంతోషకరమైన విషయం. అయితే ఒక భక్తుడు నాకు నిన్న కొన్ని ప్రశ్నలు వేసిండు. ఏంటంటే, దేవుని మందిరానికి ఎందుకు వెళ్తాం అని అడిగిండు. అయితే నేను ఇప్పుడిప్పుడే దేవునికి సేవ చేయాలి అనే తలంపు నాలో ఉంది. అందుకని నేను కొన్ని మాటలు ఇప్పుడిప్పుడే పెడుతున్నాను. నాకు లోతైన పదాలు, మర్మాలు, దేవుని వాక్యం బోధించడం చాలా కష్టం. అందుకైతే నేను ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. అయితే దేవుని మందిరానికి వెళ్ళటానికి 5 రకాల విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనము ఆచారంతో ఆదివారం మందిరానికి వెళ్ళకూడదు. ఎందుకంటే, అయ్యా నేను ఈరోజు మందిరానికి వెళ్ళాలి, నేను ఇలా మందిరానికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, గుడి ఉన్నది అలా ఆదివారం, ఈ విధమైన గుడికి వెళ్ళడం కాదు. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించడానికి వెళ్ళాలి. స్తుతి అంటే దేవుణ్ణి గణపరచుట, పాటలు పాడుట, వాక్యం వినుట, అక్కడ ఉన్న సంఘాలు ఏ విధంగా అయితే నడుస్తున్నాయో సంఘ విశ్వాసులు వారితో కలిసి జీవించడానికి మనము వెళ్ళాలి. అందుకని చెప్పి దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంచుట కొరానికి ఆదివారం నాడు మనము మందిరానికి వెళ్ళడము చాలా మంచిది. అయితే ఇంకోటి రెండోది, దేవుని వాక్యమును చాలా బలమున్నది వాక్యంతో. అందుకని చెప్పి మనము ఆ బలాన్ని ఎలా నిరూపించాలి? వారమంతా కష్టపడ్డాం, అందరితో దీవించినాం, ఎన్నో చెడు మాటలు మాట్లాడినాం, ఎందరితో చెడు చేతలు చేసినాం. అందుకని చెప్పి మనము ఆదివారం నాడు దేవుడు వారం రోజంతా కష్టపడి ఒక దినం విశ్రాంతి తీసుకున్నాడు. అతను చేసిన పనులను బట్టి మనిషికి కూడా ఇచ్చాడు. నేనెట్లా జీవించిననో మీరట్లా జీవించండి. వారం రోజులు నేను కష్టపడి మీకు అన్ని ద్వారా పోసిన, ఆకాశాన్ని ఇచ్చిన, పక్షులను ఇచ్చిన, జంతువులను ఇచ్చిన, పంటలను ఇచ్చిన, ఎన్నో రకాల విషయాలను నేను మీకు ఇచ్చిన. ఒక దినము నేను విశ్రాంతి తీసుకున్నా. అదేవిధంగా మీరు కూడా విశ్రాంతి తీసుకోనండి అని ఆదివారాన్ని ఇచ్చి ఆ దినము మీరు విశ్రాంతి రండి. ఎందుకంటే ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు. అంటే అర్థమైంది, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారంటే భూలోకంలో ఉన్న అన్ని కులాల వారు, అన్ని మతాల వారు. ఇక్కడ కులాలు అనే విభేదాలు లేకుండా సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. ఎక్కడికి రండి? ఇంటికాడుంటే ఇంటికాడికే, చేనులుంటే చేనికాడికే, మొత్తం మీద మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడనే దేవుణ్ణి స్తుతించుట, ఆరాధించుట, పాటలు పాడుట. ఆ దినము ఆదివారము మీరు పనులకు వెళ్ళకండి. ఎందుకంటే మీరు నా దగ్గరికి వచ్చిండ్రు, మీరు కష్టపడ్డారు కనుక మీరు విశ్రాంతి తీసుకోండి అని నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకని చెప్పి మనము పాటలతోటి చప్పట్లు కొట్టుతూ పాటలు పాడాలి. అది మనకు చాలా సంతోషం. అదే విధంగా మనకు వారము దినములు ఎలాంటి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు, మేలుకరంగా చేసినాడు. నీ పిల్లలకు అనారోగ్యం ఉందా, స్వస్థపరిచిండా, దాని గురించి ప్రార్థన చేయి. నీ పిల్లలకు మంచి చదువులు ఇచ్చిండా, వారి గురించి ప్రార్థన చేయి. నీ పిల్లలను విదేశాలకు పంపించిండ్రా, వారి గురించి ప్రార్థన చేయి. మొత్తం మీద నీకు వారం రోజులు ఎలాంటి విషయం చేసిండు దేవుడు, వాటి గురించి ప్రార్థన చేస్తూ ఆరాధన చెయ్యి. దేవుడు చాలా సంతోషపడతాడు. అదేవిధంగా సమాధానము, విశ్రాంతి. కష్టపడినందుకు, ప్రయాసపడినందుకు మనం విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. విధేయత అంటే ఏంటిది? మనము మందిరానికి వెళ్ళినప్పుడు నీకు తెలియని విషయాలు కొన్ని చాలా ఉంటాయి. ఏముంటాయి? ఒకటి, తగ్గించుకునే గుణం ఉండాలి.
చాలా మటుకు ఐ ఐ అంటుంటారు. అందులో నేను కూడా ఒకరు. అయితే అది కాదు మనకు ముఖ్యం. తగ్గించుకొని ఇతరులను ప్రేమతో మాట్లాడడం, ఇతరులను ప్రేమించడం, వారి నుంచి మనం నేర్చుకున్న విషయాలను నేర్చుకోవాలి. అదేవిధంగా సంఘ సహవాసం. వారమంతా ఒంటరిగా ఉన్నందుకు, సంఘంలో ఈ దినం మనల్ని అందరినీ కలిపినందుకు దేవునికి ఘనపరచుట. ఎందుకంటే మనము నిండుకుండ వలె మందిరానికి వెళ్ళాలి. సెల్తితో కూడిన కుండ కాదు. సెల్తి కుండ ఏమవుతుంది, వణుకుతూ ఉంటుంది. నెత్తి మీద పెట్టుకో, కుండలో నీళ్ళు ఉండవు అనుకో, అలే ఇట్లా అంటాడు, ఇట్లా అంటుంది, రకరకాలుగా అంటుంది కుండ. సెల్తి కుండ, తక్కువ కుండ. అదే దాని నిండా నీళ్ళు పోసి నెత్తి మీద పెట్టుకుంటే చుట్ట లేకుండా కూడా అది నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని చెప్పి నీవు మందిరానికి వెళ్ళినావనుకో, మందిరానికి వెళ్ళి పాస్టర్ బోధించే వాక్యాన్ని అక్కడున్న పాస్టర్ బోధించినట్లు కాకుండా ఎవరు బోధించినట్లు, ఆ మాటలు దేవుడు ఇచ్చిండు అని చెప్పి నీ హృదయంలో ఆలోచించుకో. నీ హృదయంలో స్థానమి ఆ మాటలు దేవుడిచ్చినవిగా భావిస్తే నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా జీవిస్తావు. అట్లా కాకుండా చాలామంది సేవకులు ఈ రోజులలో వారి వారి అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి పాస్టర్లు సంఘాలలో కొంతమందిని ప్రేమిస్తారు, కొంతమంది ఇళ్ళకే వెళ్తారు, కొంతమందికి పోతారు. అది కాదు. ఆ దినం నాడు సంఘానికి ఎంతమంది వచ్చిండ్రు, ఒకవేళ రాకపోతే వారి గురించి అదే రోజు అదే ఆరాధనలో అతని గురించి ప్రార్థన చేయి. ఎందుకు రాలేడు, వారిని ప్రేమించు ప్రభువా, వారికి ఉన్న అక్కర్లు తీర్చండి ప్రభు అని. తర్వాత మరుసటి దినము వారి ఇంటికి వెళ్ళి, నీకు ఏమైంది, మందిరానికి రాలేవు, నీకేం కష్టాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఏమున్నాయి అని తెలిసి పాస్టర్ తెలుసుకుంటే ఆ విశ్వాసి తగ్గడు. అందుకే మనుషులను దేవుడు గొర్రెలతో బోధించాడు. గొర్రెలు మనుషులు, మనిషి జీవితమే, కానీ ఒక ఉపమాన రీతిగా బోధించాడు. అందుకని చెప్పి తప్పిపోయిన గొర్రె ఎలాంటిదో మనల్ని తప్పిపోయిన గొర్రెతో పోల్చిండే కనుక మనం మనుషులం కనుక విశ్వాసి ఆ రోజులలో దేవుడు గొర్రె పిల్లలను లెంకుకుంటూ పోయినట్లు పాస్టర్ ఈ దినము మందిరానికి రాని విశ్వాసి ఎవరైతే ఉన్నారో అతని ఇంటికి వెళ్ళి, నీ కష్ట నష్టాలు ఏమున్నాయి, నీకు ఆరోగ్యం బాగలేదా, నీకు ఏమైందనే విషయాలు తెలుసుకొని మళ్ళీ వారము వాళ్ళు మందిరానికి వచ్చే భాగ్యము వారికి కలగజేస్తూ మళ్ళీ మళ్ళీ మాట్లాడటము, మన తోటి వారిని ప్రేమించడము. పాస్టర్ ఒక్కడే కాదు, అక్కడ విశ్వాసులు కూడా, అన్నా ప్రైజ్ లాడ్ ఈ వారం మందిరానికి రాలేవు ఎందుకు, అక్క ప్రైజ్ లాడ్ ఎందుకు ఈ వారం రాలేవు. అందుకని చెప్పి మీరు హృదయంగా యథార్థతో వాటిని మాట్లాడినవా వాళ్ళే సంతోషంగా మందిరానికి వస్తారు. ఆ దినము దేవుడిచ్చిన విశ్రాంతిని పొందుతారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని అన్నాడు. అందుకే మనము ఖాళీ కుండతో మనం మందిరానికి వెళ్ళి నిండు కుండతో మనము ఇంటికి వచ్చి దేవుడు చెప్పిన వాక్యాన్ని వింటూ వారము రోజులు జీవిస్తే అంతకంటే ధన్యమైన జీవితము మనకు ఇంకొకటి ఉండదు ప్రియమిత్రమా. అందుకని చెప్పి ఈ దినము దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఇంతటితో ఈ వాక్యము ముగిస్తున్నాను.